న్యాయవాది, జాతీయవాదిగా మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు భారతీయ జనతా పార్టీలో. కార్యకర్తలు కూడా చాలా మీ మీద ఆశలు ఉన్నాయి. కమిటీ కూడా వేసుకున్నారు. ఇప్పుడు జిల్లాలు కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉన్నారు. రాబోయే 3 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని తేవడానికి మీరు చేసే కార్యాచరణ ఏంటి? ముఖ్యమైన రామచంద్రరావు గారి మార్పు కార్యాచరణ ఎలా ఉంటుంది? డెఫినెట్గా దానికి మార్గదర్శకం ప్రజల్లో పోవటము, ప్రజల్లో మేము ఉంటాము, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడతాము, ఉద్యమిస్తాము. ఉద్యమమే మా బాట. ముందుగా ప్రజా ఉద్యమాలు, ప్రభుత్వం వ్యతిరేక ఉద్యమాలు, ప్రజాస్వామ్య పద్ధతిలో భారతీయ జనతా పార్టీ ఎన్నుకునే బాట ఉద్యమ బాట. ఈ ఉద్యమ బాటతోనే ప్రభుత్వాన్ని బట్టబయలు చేస్తాము. ప్రజల ఒక మన్నన భారతీయ జనతా పార్టీ పొందుతాము, అధికారంలో వస్తాము. సార్, అప్పట్లో ఓఆర్ఆర్ అలైన్మెంటు వంకలు తిరిగింది. ఇప్పుడు ట్రిపుల్ అలైన్మెంట్ కూడా మారుతున్నది. దాంతో పేద మధ్యతరగతి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. దానికి సాక్ష్యం చౌటుప్పలు ఆ ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమాలు. నెంబర్ 2, ఫ్యూచర్ సిటీ మీద మీ అభిప్రాయం ఏంటి? ఏదున్నా మంచి జరిగితే మంచి అనగానే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఓవరాల్ అలైన్మెంట్స్ ఇది ఎవరికి బెనిఫిట్ చేయకుండా ఉంటేనో మంచిది. రైతులు చాలామంది కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. నార్త్ సైడ్ ఆల్మోస్ట్ ఇట్స్ ఓవర్. ఇది ఇప్పుడు చౌటుప్పలు మీరు అన్నట్టు అక్కడ రైతులు కూడా చాలా ఆందోళన పడుతూ ఉన్నారు. ఏదైనా మంచి సాగుకునే మన భూమి కానీ అవి కానీ అవి ఎక్వైర్ చేసేటటువంటి ఒక ఏదైతే ఉందో అది మంచిది కాదు. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అటువంటి మనం దానికి ఎవరు కూడా బాధపడరు. ఈ అలైన్మెంట్స్, రీఅలైన్మెంట్స్లో చాలా అనుమానాలు ఉంటాయి. నేను ఒకటే మాట్లాడుతున్నాను, రీజనల్ రింగ్ రోడ్ ఇది ప్రాజెక్ట్. దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా దానికి కొంత కాంట్రిబ్యూట్ అండ్ ప్లస్ ఈ ల్యాండ్ ఎక్వైర్ చేస్తుంది. ఈ ల్యాండ్ ఎక్వైర్ చేసే ప్రక్రియ స్టేట్ గవర్నమెంట్ చేయాలి. చేసేటప్పుడు అక్కడ ఉన్న పబ్లిక్ హియరింగ్ చేసిన తర్వాత రైతులకు సరైనటువంటి ఒక కాంపన్సేషన్ ఇచ్చి రైతులు వారి యొక్క ఏదైతే కన్సెంట్ తీసుకొని మళ్ళీ అక్కడ మరీ మేడుగా మన మెదక్లో జరిగినట్టు, గజ్వేల్ దగ్గర జరిగినట్టు కాకుండా, మల్లన్న సాగర్ లాంటి కాకుండా వాళ్ళందరికీ కూడా ప్రాపర్ కాంపన్సేషన్తో మనం లేకుండా ల్యాండ్ ఫార్ ల్యాండ్ ఇంకేదైనా చేస్తే అప్పుడు వాళ్ళని చేసుకోవాలి అని మా ఒక ధోరణి. మా దగ్గర కూడా ఆ ఏరియా రైతులు వచ్చారు, దాంట్లో వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అండ్ వి డెఫినెట్లీ సపోర్ట్ ది జెన్యూన్ కాజ్. కేసీఆర్ ఫ్యామిలీలో జరుగుతున్నటువంటిది, అదేవిధంగా బీఆర్ఎస్లో చీలికలు, నిన్న జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కవిత కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం పైన మీ స్పందన ఏంటి? కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, వాళ్ళ కుటుంబంలో తగాదా వచ్చింది, వాళ్ళ మధ్య తగాదా రాలే అది. సో దిస్ no difference between Congress and BRS. They will always support Congress to defeat BJP or to counter BJP. రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నారు. కొన్ని చోట్ల ప్రధాని మోడీ ఫోటో పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా స్లోగన్స్ ఇస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అసలు యూరియా కొరతకి కారణం ఏంటి? మీ కేంద్రంలో ఉన్న మీ పార్టీ దాన్ని ఎట్లా? కేంద్ర ప్రభుత్వము క్లారిఫై చేసింది. మన ముఖ్యమంత్రి గారే అన్నారు. ముఖ్యమంత్రి గారే మొన్న ఏమన్నారు, యూరియా కొరత లేదు, కొద్దిగా మిస్మేనేజ్మెంట్ అయింది వారే అంటున్నారు. నేను చెప్పడం కాదు. నేను మొన్న కూడా స్పష్టంగా చెప్పాను, విత్ ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ చెప్పాను. నేను యూరియా కొరత అనేది ఇట్ ఈజ్ ఆర్టిఫిషియల్. దీన్ని బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ అవుతున్నది. కొంత ఆలస్యం కొంత అయిండొచ్చు కొన్ని కారణాల వల్ల, కానీ యూరియా కొరత ఎప్పుడు కూడా తెలంగాణలో కాలే. ఇది కేవలం మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్, ఎస్పెషలీ ది అగ్రికల్చర్ మినిస్టర్. ఈరోజు చెప్పొచ్చు రామచంద్రరావు అవగాహన లేదని చెప్పేసి చెప్పొచ్చు, కానీ ఇది ఏదో పబ్లిక్ కన్సంప్షన్ కానీ చెప్తున్నాడు. కానీ బట్ వాస్తవానికి ఎంతైతే రావాలో అంత యూరియా అంత ఇచ్చేశారు తెలంగాణకు. ఎక్కడ కూడా కొరత లాస్ట్ టైం కన్నా ఇప్పుడు ఈసారి ఎందుకు ఎక్కువ వాడుతున్నారు? లాస్ట్ టైం కన్నా ఎక్కువ యూరియా ఇచ్చినప్పుడు కూడా ఎక్కడ మాయమైపోతుంది? ఇది నేను ఫస్ట్ చెప్తున్నది, మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రభుత్వం ఒక మేనేజ్మెంట్ మిస్మేనేజ్మెంట్ ద్వారా ఇది అవుతున్నది. దీన్ని ఆర్టిఫిషియల్గా, దీన్ని అంటే కృత్రిమంగా దీన్ని కొరత సృష్టించింది ఈ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ నాయకులు దీన్ని బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు, దాస్తూ ఉన్నారు. రైతులకు అందుబాటులో చేయకుండా ఈరోజు చేస్తున్నారు. నరేంద్ర మోదీ గారి బొమ్మ మీద ఎక్కడ పెట్టలేదు, మీరు చూడండి. అన్ని చోట కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదం ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వంగా నిదానం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కానీ రైతులకు, మన తెలంగాణ రైతులకు అర్థమైపోయింది యూరియా కొరత అనేది కృత్రిమంగా ఈ ప్రభుత్వము ఈ నాయకులే చేశారని చెప్పేసి. కాబట్టి నేను మళ్ళీ దాంట్లో పోను ఎన్ని వచ్చిందో మన ఎందుకంటే అవుతుంది. బట్ యూరియా కొరతకు కారణము రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే, కేంద్ర ప్రభుత్వం కాదు. సార్ ఇక్కడ శ్రీధర్ ఆర్టీవీ, మీరేమో తెలంగాణలో ఉన్నదని అంటున్నారు. మీ కేంద్ర మంత్రి సాక్షాత్తు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణలో కాదు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల కొంత డీలే అయింది, బీజేపీ ఫలిత రాష్ట్రాల్లో కూడా ఆ యూరియా కొరత అనేది ఉన్నది, ఆ తొందరలోనే సార్ట్ అవుట్ అవుతుంది. మీరేమో కేవలం తెలంగాణ ప్రభుత్వాన్ని ఇక్కడ బ్లేమ్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? మీ వాడు చెప్పింది నేను చెప్పింది అదే కదా. డిలే అయిన మాట వాస్తవమే. యూక్రెయిన్ వార్ కావచ్చు, ఇజ్రాయిల్ ఇరాన్ వార్ కావచ్చు, రెడ్ సీ క్రైసిస్ కావచ్చు, దీనివల్ల మన బయటకు వచ్చిన ఇంపోర్ట్స్ మనకు తగ్గినాయి. కానీ మనం లోకల్ మార్కెటింగ్తో, లోకల్ ప్రొడక్షన్స్తో సమయానికి యూరియా అందిస్తున్నది ప్రభుత్వం. ఖరీఫ్ సీజన్ ఇంకా ఉండదు కాబట్టి దాని వరకు చేస్తానని చెప్పినాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా అది ఒప్పుకున్నది. మాకు రావాల్సిన 30,000 అది కూడా వచ్చేసింది. ఎక్కడ కూడా కొరత లేదంటారు. నేను ఏమంటున్నా, మేము ఇచ్చినటువంటి ఒక యూరియా గతంలో మీకు సర్ప్లస్ మిగిలింది, మళ్ళీ ఖరీఫ్కు రబీలో సర్ప్లస్ మిగిలింది, ఖరీఫ్లో ఇచ్చినటువంటి మొత్తం కలిపితే కొరత తెలంగాణలో లేదు. వాస్తవంగా ఆలస్యం అయిండొచ్చు, అది కూడా చెప్తున్నాను. నేను మొన్న నా ప్రెస్ కాన్ఫరెన్స్ నేను చెప్పాను, కారణాలు కూడా చెప్పాను ఇవన్నీ కూడా. కాబట్టి ఇది మిస్ మేనేజ్మెంట్ బై ది గవర్నమెంట్. సార్ ఇది మొన్న బీఆర్ఎస్ ఓటింగ్లో అబ్స్టైన్ అయింది సార్. అయితే దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు చెప్పగానే చెప్పారు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నామని, అని ఏదో యూరియా సాకు చూపించేసి ఇఫ్ దే వాంటెడ్ టు రియలీ అపోజ్ బీజేపీ వాళ్ళు ఓటింగ్లో పార్టిసిపేట్ చేసి మిమ్మల్ని అపోజ్ చేసేవాళ్ళు. కానీ వాళ్ళు ఇప్పుడు ఇండైరెక్ట్లీ వాళ్ళు మీకు సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తున్నామని బయట బహిర్గతం అవుతుంది. మీరు అట్లా అనుకుంటున్నాం, మేము ఏమనుకుంటున్నాం అంటే ఓటింగ్ వాళ్ళు అలౌ చేస్తే కాంగ్రెస్కి వేస్తేనేమో మా ఓట్లు అడిపోతేమో మేము వీక్ అయిపోతామని చెప్పి వాళ్ళ భయం. వాళ్ళకు ఉన్న నలుగురు కూడా బీక్తారేమని చెప్పి భయం. అట్లా రామచంద్రరావు గారు, దేశభక్తి ప్రేరణగా భారతదేశమే ప్రధాన లక్ష్యంగా అంకిత భావంతో పనిచేసిన వాళ్ళు వివిధ క్షేత్రాల్లో చాలామంది ఉన్నారు. అయినప్పటికీ వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా అంగబలం, ఆర్థిక బలం పెరిగినప్పటికీ భాజపాలో మిగతా వాళ్ళకు, కొత్త వాళ్ళకు ప్రోత్సహిస్తూ అటువంటి కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారనే చర్చ ఉంది. ఇంకో ప్రశ్న, ఎట్ ఏ టైం మీడియా రంగంలో కూడా జాతీయ భావాలతో పనిచేసే వారిని ప్రోత్సహించకుండా లెఫ్ట్ వింగ్ను ప్రోత్సహిస్తున్నారనేది ప్రధానంగా చర్చ ఉంది. దీనిపైన మేము ప్రోత్సహం ఎట్లా పోతామని ప్రోత్సహిస్తాం. మీరు పిలిస్తే మేము వస్తాం, మాట్లాడతాం, వెళ్ళిపోతాం. మీ ప్రోత్సాహన మీరు మాకు ఇవ్వాలి. ఎవరు మాకు ఇస్తున్నారు ప్రోత్సాహం? ఇలా ఖబర్ పడితే మాకు ప్రోత్సాహం ఇచ్చారు, వేరే వాళ్ళు కూడా ఇస్తే నేను ఇస్తాను. అది డిఫరెంట్ క్వశ్చన్. ఏదైనా మా కార్యకర్తలు కొత్త పాత లేదు, రిచ్ పూర్ లేదు. మాకు వర్కింగ్ టీం కావాలి. పిండికి తగ్గట్టు మనం రొట్టెలు చేసుకుంటాం. ఎన్ని పోస్టులు ఉంటే దాన్ని నింపుకుంటాం. దానికి క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా ప్రకారం ఉంటుంది. కొంతమంది రాకపోవచ్చు, రాని వాళ్ళని కూడా మేము డెఫినెట్గా పార్టీ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ చేస్తాం. సీనియర్లో ఇన్వాల్వ్ చేస్తాం, కొత్త వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాం. రూల్ ప్రకారము 60% కొత్త వారు ఉండాలి, 40% పాత వాళ్ళని కంటిన్యూ చేయాలనేది మా దగ్గర కాన్స్టిట్యూషన్ రూల్. అది మీ ఆ పద్ధతి ప్రకారం పోతున్నాం. దాని మీద అనేకమైన విశ్లేషణ జరగవచ్చు కానీ పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు కూడా పార్టీ అన్యాయం చేయదు. పోస్ట్ ఉన్నంత మాత్రాన, లేనంత మాత్రాన దాంట్లో ఫరక్ పడదు పార్టీ. బీజేపీకి బలమే కార్యకర్త. ఈరోజు నేను ప్రెసిడెంట్ అయినా కూడా నేను కార్యకర్త. నేను రేపు నా పదవి అయినా నేను మళ్ళీ కార్యకర్తనే. సో కాబట్టి ఇట్లా డిస్క్రిమినేషన్ అనేది మా పార్టీలో ఉండదు. ఆ డిస్క్రిమినేషన్ తర్వాత మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో 100 జనరల్ సెక్రటరీలు, 100 వైస్ ప్రెసిడెంట్ లేవు. మాకు 3 జనరల్ సెక్రటరీస్ ఉంటాయి, 8 వైస్ ప్రెసిడెంట్ ఉంటాయి. అడిగేటప్పుడు 800 మంది ఉంటారు. మీ అందరికి న్యాయం చేయాలంటే ఏదో రకంగా అడ్జస్ట్ చేస్తాం. ఈరోజు కొన్ని పోస్టులు ఫిల్అప్ అయినాయి, ఇంకా 650 పోస్టులు ఉన్నాయి పార్టీలు. అవన్నీ ఫిల్అప్ చేస్తాను నేను. ఎవరికి అన్యాయం జరగదు. ఎవ్రీ వన్ విల్ అబ్జర్వ్ ఇన్ ది పార్టీస్ వర్క్.